హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే ఈ 2,500 రూపాయలకి సంబంధించి ముందుగా ఈ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రం డబ్బులు అయితే జమ అవుతాయి. అయితే ఏ బ్యాంకు ఖాతాలకు సంబంధించి జమ అవుతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో ప్రతి నెల 2,500 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పేసి ఎలక్షన్స్ ముందు మనకైతే హామీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ గ్యారంటీని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేయబోతున్నారండి. అయితే ఈ 2,500 రూపాయలకు సంబంధించి ముఖ్యంగా ఈ బ్యాంకు ఖాతాలు కలిగిన వాళ్ళకు మాత్రం త్వరగా డబ్బులు అయితే పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. అయితే ఏ బ్యాంకు ఖాతాలకు సంబంధించి పడతాయి, అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో మనకు ముందుగా స్టేట్ బ్యాంకు సంబంధించి ఏవైతే బ్యాంక్ అకౌంట్లు మీరు ఇచ్చి ఉంటారో అలాంటి వాళ్లకు త్వరగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే 2,500 రూపాయలు డబ్బులు అనేవి జమ అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. అయితే మిగిలిన అకౌంట్లు ఇచ్చాం కదా, సో వాటికి పడతాయా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. అయితే వాటి కూడా పడతాయి, బట్ ఏంటంటే స్టేట్ బ్యాంకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేది చాలా వరకు ఫాస్ట్గా జరుగుతాయి కాబట్టి సో దీని కారణంగా స్టేట్ బ్యాంక్ హోల్డర్స్కి త్వరగా అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. సో మనకు మిగిలిన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వారికి 1 లేదా 2 రోజులు తేడాలో అయితే మనకు డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు మహిళల ఖాతాలు అయితే వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో కూడా అయితే బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగిందండి తెలంగాణ ప్రభుత్వము. సో ఇదండి మనకు తెలంగాణలో మనకి ఏంటంటే ఈ 2,500 రూపాయలు వేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే ముందుగా మనకు స్టేట్ బ్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం త్వరగా అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.